ఏంటే బాగున్నారా? ఏమనిపిస్తా ఉంది మీకు? నువ్వు ఆటో డ్రైవర్గా మామూలుగా మధ్యాహ్నం భోజనం చేసి ఎంత అవుతుంది మీకు బయట? బయట అయితే అదేమా బయట ఫుడ్ చేయాలంటే మా కిరాయికి సరిపోతలేదయ్యా. భోజనం పెట్టడం వల్ల పూర్తిగా తింటామయ్యా. సంతోషంగా ఉంటాయి. రండి తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? చెప్పులు కుడతావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే నువ్వేం చేస్తామా? స్ట్రీట్ వెండర్ ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతున్నాం. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్కి వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేశావు. నేను అన్ని తప్పులండి. నా భార్య నాకు ఒక పాప అండి. షాప్ పెట్టుకుంటాను. షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలా? లోన్ వేసుకుంటా. ఏది? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా? మీ గుడిబాట్లు రాలే ఇంకా? మీరేం చేస్తారా? కూలి పని చేస్తాను. కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం. అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్సే ఉన్నాం సార్. అచ్చా. మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉందని మీ దగ్గర తమిళ
తమిళనాడులో ఉన్నాయి కదా అవును సార్. అమ్మ క్యాంటీన్ అవును సార్. ఎట్లుంది అది సార్ తమిళనాడు ముందుగా సార్ పనిచేస్తుంది బాగానే ఇప్పుడు లేదు సార్, తగ్గింది సార్. స్టాలిన్ గారి నుంచి తగ్గింది. తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అదే అమ్మ క్యాంటీన్ మిగతా ఖర్చులు తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉంది సార్. అచ్చా ఏంటా నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది 20 రోజులు ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు ఇబ్బంది పడకుండా క్యాంటీన్ వల్ల ఆగుతుంది. ఏం డైలీ లేబర్ సార్ లాటరీ మరి ఎస్సీ మాజీ సామాజిక వర్గం సార్ డైలీ లేబర్ 10 మంది పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాం సార్. ఏం పని చేస్తారు కార్పెంటరీ డైలీ పొద్దున కూడా మధ్యాహ్నం కూడా భోజనానికి వస్తాం సార్. రోజుకి వచ్చే వరకు 150 అవుతుంది సార్. మాకు 1 గంట వల్ల 5 రూపాయలు టిఫిన్ దొరుకుతుంది. మధ్యాహ్నం కూడా 5 రూపాయలు భోజనం దొరుకుతుంది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనులు టైంలో కానీ కనీసం కడుపున కూర్చోడానికి తెలియదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేదవాళ్ళు ప్రతి ఒక్కరు బాగుపడతారు సార్. ఇది మేము డైలీ లేబర్స్ చాలా సంతోషపడతాం సార్ అన్న క్యాంటీన్. అదేమా ఇది పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మీరే చేస్తారమ్మా నా పేరు పిడి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు ఏం చేస్తావు డైలీ లేబర్ కూలీనండి. ఏ పని చేస్తామా ఏ పని ఉంటే ఆ పని పట్టుకోండి, ఏ పనులు చేస్తాం. ఎక్కడ గుడివాడలో గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా ఉదయం లేబర్ అంతా ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంటాం సార్. మాకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని లేని స్థితి అండి. ఇసుకలాక చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4,000 నోట్లకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక వచ్చే సాలీ జీతాలు కడుపు నిండా తినలేక పిల్లలను చదివించుకోలేక ఇన్ఛార్జీలు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయవల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5,000 నోట్లకు వెళ్లేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ మీరు 3 years గా అనౌన్స్ చేసిన రోజున మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం. ఈ అడ్డా దగ్గరికి వెళ్ళాం. మీరందరూ ఏమంటారు ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించిన